బ్రో, ఈరోజు బిర్యానీ తినాలనిపించింది. ఆన్లైన్లో ఫోటోలు చూసా, సరేనే ఆర్డర్ పెడితే తెచ్చి ఇచ్చినారనమాట. ఇది మాము బిర్యానీ దీని పేరు. సో మేడ్ ఇన్ ఇండియా, కానీ స్టైల్ వచ్చి జపనీస్ స్టైల్లా ఉంది ఇది చూడడానికి. సో ఓపెన్ చేసి నేను మామూలుగా నాకు నూడిల్స్ తినే అలవాటు ఉందన్నమాట. అప్పుడప్పుడు హాట్ వాటర్ వేసుకుని నూడిల్స్ తింటాం కదా, ఇది కూడా అలానే అనుకొని చూసా. గ్రేవీ ఒకటి ఇచ్చినారు ఇందులో, ఉడ్డుది పక్కన పెట్టేసాను చెంచా, అది మనకు తెలిసింది. ఇది గ్రేవీ ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వెజ్ గ్రేవీనా ఇది, లేదంటే చికెన్ గ్రేవీనా తెలియదు. ఇందులో ఏముందో తెలియదు. ఏది సిల్వర్ ఫాయిల్ ఉంది కదా, అందులో పెట్టింది అయితే నేను బిర్యానీ అనుకొని పెట్టాను. నేను తెప్పించాను. కంటైనర్ బాక్స్ బాగుంది. ఓకే, మామ్ బిర్యానీ. నూడిల్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఈజీగానే చించేసాను అనమాట. చించి నూడిల్స్ కూడా ఇలానే ఉంటాయి కదా మామూలు. అన్నీ దీనిలో చికెన్ పీసులు ఏమైనా ఉంటాయేమో డ్రైగా అనుకొని, ఇప్పుడు రకరకాలుగా కేఎఫ్సీ కూడా ఓన్గా కదా అని అనుకున్నా. చూసా, నాకేమో ఇది మిక్చర్ లాగా ఉంది. ఇది మిక్స్ అయ్యండి ఈ మిక్చరు. సరే నేను అనుకుంటానా ఎక్కడైనా చికెన్ పీసులు ఏమైనా మళ్ళీ పెద్దవి అవుతాయో అని, తెలియదు నాకైతే. ఇక్కడ గ్రేవీ కనపడుతుంది కదా, ఈ గ్రేవీని ఎలా తినాలి? లాస్ట్లో మిక్స్ చేసి తినాలా, లేదంటే ఇది మసాలా గ్రేవీనా తెలియదు నాకు అర్థం కాలేదు ఇది. సరే ఏదైతే ఏముంది వేసేసాను అనమాట అందులో. ఏది ఎగ్జాంపుల్ ఏమంటే, మనం నూడిల్స్ తీసుకుంటాం కదా, నూడిల్స్లో కూడా అన్నీ వాళ్ళు ఇచ్చే మసాలాలు వేసేసి కదా హాట్ వాటర్ వేసాము మిక్సింగ్కి. సో వేసేసా. దీంట్లో కూడా నాకు ఎక్కడ చికెన్ పీస్ లాగేం కనపడలేదు. ఇది నాకు అర్థమైంది, ఇది వెజిటబుల్ బిర్యానీ అనమాట ఇది. సో అప్పుడప్పుడు అక్కడక్కడ కొంచెం టచ్ అవుతున్నాయి వెజిటబుల్ పీసులు ఉంటాయి కదా, క్యారెట్ కానీ కొంచెం టచ్ అవుతుంది. కానీ లుక్స్ పిక్కల్ లాగా ఉంది. ఇది స్పైసీని ఏమో తెలీదు, నేనైతే టేస్ట్ చేయలేదు. అది పడేసి నెక్స్ట్ స్టెప్ మనకి ఏంటి, నూడిల్స్కి కావాల్సింది వాటర్. పిక్కల్ లాగానే ఉంది కదా చూడడానికి. చూడాలి మరి ఏమవుతుంది ఏమన్నది. మనకు
చెప్తా. మీకు నేను డబ్బులు ఇచ్చి పర్చేజ్ చేసా, కానీ ఎవరన్నా ఫ్రీగా ఇచ్చినా కూడా ఇలాంటి ఆఫర్ని మీరు తినకండి. ఏం చేయాలంటే జస్ట్ ఇలా తీసి ఇందులో పెట్టి మళ్ళీ దీని ముఖం చూడకండి. ఇదే కాదు, ఇలాంటివి ఏమున్నా సరే వీటి ముఖం చూడకుండా ఫస్ట్ ఇది వేయండి. కంటైనర్ అవసరం లే మనకు, ఇది వేయండి. తర్వాత ఇలా దిష్టి తీసి ప్లేట్ వేయకండి, ప్లేట్ మనది. ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేసి దీనికి ఒక దండం రా బాబు అనాలి. ఓకేనా?